మొదటి నుంచి కూడా జనసేన పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రజల కోసం ఏదైనా పనిచేయాలనే ఉద్దేశంతోనే పార్టీ స్థాపించబడింది. చాలా రోజుల నుంచి చెప్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షుడు, రాజకీయాలు పక్కన పెడతాం, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మనం చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడుకుంటామని. ఇప్పుడు ఆ సమావేశంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రజల గురించి మాట్లాడతాడు. ఆయన మీద గౌరవంతో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్, జనసేన పార్టీ ద్వారా మాదాస్ గంగాధర్ ముగ్గురు అటెండ్ అయినాం. ముఖ్య విషయం ఏంటంటే చిన్న చిన్న భేదాభిప్రాయాలు ఎక్కడున్నాయంటే డబ్బులు ఇవ్వడంలో, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడంలో రాష్ట్రం అడిగినంత ఇవ్వడం లేదు అనే ఉద్దేశం చూపిస్తూ ఉంది. అది మనం మళ్ళీ వేరువేరుగా మాట్లాడుకోవచ్చు. ముందు రాష్ట్రానికి ఏదైనా చెడు జరిగితే అందరం కలిసి ఉంటాం అని పవన్ కళ్యాణ్ గారు పెట్టిన రెజల్యూషన్ అందరూ సపోర్ట్ చేశారు. ఎన్నికల్లో ఎవరి పాటు వాళ్ళు పోటీ చేస్తాం. రేపు కనీసం ఇప్పుడైనా మేలుకోకపోతే రేపు ఈ రాష్ట్రాన్ని ఇంకొక 2 ముక్కలు చేసేదానికి సిద్ధమవుతారు. అటువంటి కార్యక్రమాన్ని మనం ఎప్పుడు కూడా ఇంకా ముందుకెళ్ళి కూడా అన్నాడు. గుంటూరు సభలు ఉత్తరాధిపత్యాన్ని ఒప్పుకోనని కూడా చెప్పాడు. అటువంటి సమయంలో ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత జనసేన మీద ఎక్కువగా ఉంది. మిగతా పార్టీలు కూడా సహకరిస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ సమావేశానికి సిపిఐ రామకృష్ణ గారు వచ్చారు, తెలుగుదేశం పార్టీ నుంచి చంద్రమోహన్ రెడ్డి, నక్కా ఆనందబాబు వచ్చాడు, బీజేపీ నుంచి కృష్ణారావు ఫార్మర్ ప్రధాన కార్యదర్శి ఆయన వచ్చాడు, చక్రధర్రావు బీజేపీ జనరల్ సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ ఆయన వచ్చాడు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కూడా వచ్చాడు పోతిన రామారావు. అందరూ ఒక అభిప్రాయంతోనే ఉన్నారు. జస్టిస్ చల్మేశ్వర్ సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, లీగల్గా ఇది చాలా తప్పులు జరుగుతూ ఉన్నాయి, కౌన్సిల్ ఫామ్ చేసినప్పుడు కూడా అసెంబ్లీ తీర్మానం తీసుకోవాలా, అసెంబ్లీ తీర్మానం తీసుకోకుండానే కౌన్సిల్ ఫార్మ్ చేస్తా ఉన్నాడు, ఇది ఎక్కడికో దారి తీస్తుంది, అటువంటి వాటిని కూడా జాగ్రత్త చూడమన్నాడు. ఆ రిజల్యూషన్ మన ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రాసేదానికి ఆథరైజ్ చేశాం. For more updates, please subscribe 99 TV Telugu.